లేదా సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు కదా. అదే సందర్భంలో సొంత పార్టీ వాళ్ళని వదిలిపెట్టదు అనేది ఇక్కడ సంకేతం. ఇప్పుడు ఈటెల రాజేందర్కి ఎంతకి ఇలా ఎంపీ ఇచ్చింది కదా, అక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నోడు ఉండుంటాడు కదా. మల్కాజ్గిరికి ఇవ్వలేదు టికెట్, ఈయనకే ఇచ్చింది. అట్లాగా సీట్లకి సంబంధించి ఇది నువ్వు సొంత నాయకుడికి ఇవ్వాలని రూల్ ఏం పెట్టుకోవాలి. సొంత నాయకుడు స్థిరంగా సక్సెస్ అవుతాడనుకుంటే ఇస్తుంది, కాడనుకుంటే బయట వాళ్ళకైనా ఇస్తుంది. అందులో మొహమాటం ఏం లేదు. బెంగాల్, తెలంగాణ, కేరళ వీటి మీద ఫోకస్ పెట్టింది అనుకోవచ్చా బీజేపీ? ఇప్పుడు నిన్న మోడీ మాటలు చూస్తే అంటే ఓకే, పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుద్ది అనేది ఒకటి, తెలంగాణలో అంత చాయిస్ ఉందా? రేపొద్దున కేరళలో కూడా అవకాశం వస్తుందా? అంటే బెంగాలు, తమిళనాడు, కేరళ వాళ్ళు ప్రధాన కాన్సన్ట్రేషన్. బెంగాలు, కేరళలో ఇంతవరకు భారతీయ జనతా పార్టీ అసలు ఒకప్పుడు 0, అలాంటిది ఇప్పుడు బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షం. కేరళలో ఒకప్పుడు 0, ఇప్పుడు ఒక ఎంపీ గెలుచుకుంది, ప్లస్ మొన్న తిరువనంతపురం కార్పొరేషనే గెలుచుకుంది ఏకంగా. కాబట్టి మార్పు స్టార్ట్ అయింది. కానీ రెండు రాష్ట్రాల కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ ఉండే రాష్ట్రం. త్రిపుర అనేది అసలు కమ్యూనిస్టులు కంచుకోటే కదా. ఇప్పుడు బెంగాల్లో కమ్యూనిస్టులు ఏమైపోయారు? కర్ణాటకలో ఇదే బెంగాల్లో కమ్యూనిస్టులు ఎప్పుడో తుడిచిపోయింది. అక్కడ మమతా బెనర్జీ బెచ్చం మీద బతుకుతున్నారు. అక్కడ కేరళలో కొంచెం ప్రస్తుతానికి డామినేషన్ ఉంది, కానీ రేపు పొద్దున కాంగ్రెస్ గెలవబోతుంది. అక్కడ ఆ ప్లేస్ లో థర్డ్ పార్టీకి ఎమర్జ్ అవ్వాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ. అక్కడ గెలుస్తుందని నేను నమ్మట్లేదు.